హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు నేను శివరాత్రి డే వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో షేర్ చేయడం చాలా లేట్ అయింది, అసలు ఎడిటింగ్ కంప్లీట్ అయింది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం సెట్ అవ్వలేదు. ఫైనల్లీ ఈరోజు షేర్ చేస్తున్నాను. శివరాత్రికి అమరావతి వెళ్ళాము. అమరావతిలో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అండ్ అలానే మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ మేము అమరావతి వెళ్ళడం కోసం పొద్దున్నే 5:30 కల్లా అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ముందు రోజు నైటే పూజకి కావాల్సినవి అండ్ అలానే పంతులు గారికి ఇవ్వాల్సిన స్వయం పాకం అవన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. సో తీసుకొని ఇంకా అమరావతి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. గుంటూరులో మేము ఉండే ప్లేస్ నుంచి అమరావతి వచ్చేసి 1 అవర్ జర్నీ. సో ఇంకా స్కూటీ మీద వెళ్తున్నాము. మార్నింగే వెళ్తున్నాం కదా, రోడ్స్ అన్నీ చీకటిగా ఎంటీగా ఉన్నాయి అండ్ కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము స్కూటీ టైర్స్కి ఎయిర్ ఫిల్ చేపిస్తున్నాము. అండ్ పొద్దున్నే చూడండి ఇక్కడ రోడ్స్ క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్కూటీకి ఎయిర్ ఫిల్ చేయించి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము అమరావతి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ మేము కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నవి, వాటి కోసం ఇక్కడ ఫస్ట్ వెజిటేబుల్ షాప్ దగ్గర ఆగాము. ముందు రోజు నైటే మేము ఊరు నుంచి వచ్చాము, సో తీసుకురావడానికి కుదరలేదు. సో ఇక్కడ వెళ్ళే దారిలో కనిపిస్తే స్వయం పాకంలో యాడ్ చేయడం కోసం అని చెప్పి వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. టొమాటోస్ అండ్ అలానే దోసకాయ అండ్ తోటకూర కట్ట ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ కూరగాయలు తీసుకొని నెక్స్ట్ ఇంకా అరటికాయలు తీసుకోవడం కోసం ఆగాను. ఇక్కడ ఒక 1/2 డజన్ అరటికాయలు తీసుకున్నాము, అక్కడ ప్రసాదం కోసం లాగా పెట్టడానికి అండ్ అలానే పూజారి గారికి దక్షిణ ఇవ్వడానికి తాంబూలం కోసం కూడా. అండ్ నెక్స్ట్ తమలపాకులు అండ్ వక్క కూడా తీసుకొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. అమరావతిలో రోడ్డు పక్కల ఎక్కువగా ఇలా చెరుకు గడలన్నీ పెట్టేసున్నాయి. ఎక్కువ ప్లేసెస్లో ఇలా ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టేసున్నాయి. ఇప్పుడు సీజన్ అనుకుంటా చెరుకుది. ఇక్కడ టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ ఫస్ట్ టెంపుల్ కాకుండా ముందు మేము ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం చేయాల్సి ఉంది. సో దానికోసం అని చెప్పి నది దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కృష్ణానదిలో వాటర్ లేవు, అసలు అన్ని ట్యాప్స్ లాగా పెట్టారు. ఈ శివరాత్రికి ఎక్కువగా జనాలు వస్తారు ఇక్కడికి ఇలా పిండ ప్రధానం కార్యక్రమాలు ఇలాంటివి చేయడానికి అండ్ అలానే శివుడికి అభిషేకం చేయించుకోవడానికి అండ్ శివరాత్రి రోజు ఇలా నది స్నానం చేస్తే మంచిదని అలా కూడా వస్తారు. బట్ ఇక్కడ నీళ్ళు అయితే ఎక్కువ లేవు, ట్యాప్సే ఉన్నాయి. ఈ శివరాత్రి టైంలో ఈ ప్లేస్లో పూజారులు కూడా ఎక్కువగా ఉంటారు, ఇలా ఈ కార్యక్రమం చేయించే వాళ్ళు. అండ్ మేము కూడా ఇక్కడ చేపిస్తున్నాము. అనుకోండి పితామహ ఎన్నగంటి గోత్ర ఆయన తండ్రి కాపుగారు ఆది రాశాది రూపాయి స్వామిని కాశీబిడ్డ తులసి పంచామృత బిడ్డ తుభ్యం నమస్తు తండ్రి గారు ఆస్పత్రి పితామహ ఎన్నగంటి గోత్ర బసవయ్య రాశాది రూపాయి స్వామిని కాశీబిడ్డ తులసి పంచామృత బిడ్డ తుభ్యం కలిగించుకోండి అయాయాం దత్తమస్తు. మళ్ళీ ఆస్పత్రి అనుకోండి నాథ ఎన్నగంటి గోత్ర అమ్మగారికి రామతులసి దాశాకృత రూపాయి శ్యామిండ కాశీబిడ్డ తులసి పంచామృత బిడ్డ తుభ్యం నమః నీళ్ళు వేయండి అయాయాం महापुण्यकाले अमरावती महापुण्यक्षेत्रे पितृमातृ इत्यर्थं ब्राह्मण भोजन साधुन्यार्थं स्वयंपाक आमद्रव्यं तुभ्यमहं संप्रददे नमः. ఈ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము టెంపుల్లోకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేము పొద్దున్నే వచ్చాము కాబట్టి మాకు ఫాస్ట్గా అయిపోయింది, లేదంటే ఇక్కడ జనాల రష్ ఇంకా పెరిగిపోతుంది. అండ్ ఇక్కడ మేము ఇక్కడ నుంచి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఆ రోజు ఓన్లీ టెంపుల్లో శివుడి దర్శనం చేసుకోవడానికి అభిషేకం చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఉంటారు, రష్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ మేము ఇక్కడ టెంపుల్ లోపల వచ్చేసి రుద్రాభిషేకం కోసం టికెట్ తీసుకున్నాము, స్టార్టింగ్లోనే ఇస్తున్నారు. ఇంకా టికెట్ తీసేసుకొని ఇంకా అభిషేకం దగ్గరికి అయితే వచ్చేసాము.
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అభిషేకం కంప్లీట్ చేసుకుని స్వామివారి దర్శనం అయ్యి ఇలా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఏవో పూజలు కూడా జరుగుతున్నాయి. అండ్ ఇలా బయటికి వెళ్ళే దారిలోనే అందరికీ ఇలా బొట్టు పెడుతున్నారు. ఇక్కడ ఇదంతా కూడా గుళ్ళోంచి బయటికి వెళ్ళే క్యూనే. అండ్ ఇక్కడ గుళ్ళోంచి బయటకు వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు తీసుకోవడం కోసం అని చెప్పి టికెట్ తీసుకోవడానికి నిల్చున్నాము. అండ్ ఇక్కడ లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేసాము. అండ్ బయటకు వచ్చాక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా బాదం పాలు ఇస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అని ఇలా ఇవన్నీ కూడా చాలా ఏర్పాటు చేశారు. ఎందుకంటే శివరాత్రికి ఎక్కువ భక్తులు వస్తారు కదా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇలా పులిహోర ప్రసాదం కూడా ఇస్తున్నారు. మేము కూడా ఈ పులిహోర ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అదే టైంలో ఇక్కడ పల్లకిని తీసుకెళ్తున్నారు. అండ్ అలానే ఇక్కడ కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి స్వామివారి అనుకుంటా. మేము ఇంక ఇక్కడ గుళ్ళోంచి బయటకు వచ్చేసాము. మేము ఫస్ట్ స్కూటీ పెట్టిన దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి మేము అమరావతిలోనే వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆ ప్లేస్ వచ్చేసి ధ్యాన బుద్ధ స్టాట్యూ. ఈ ప్లేస్ వచ్చేసి అమరావతి టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంది. అండ్ ఈ ధ్యాన బుద్ధ స్టాట్యూ ఎదురుగానే ఇలా ఇవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్, ఏమన్నా ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అలా వచ్చినప్పుడు ఉండటానికి అంట. అండ్ ఇక్కడ స్టాట్యూ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, బుద్ధుడి స్టాట్యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే. అండ్ లోపలికి వెళ్తే మనకి లోపల బుద్ధుడి దాకా పై దాకా వెళ్ళడానికి అయితే ఉండవు స్టెప్స్. లోపల ఒక రూమ్లా ఉంటుంది. అందులో డిమ్ లైట్తో, లైట్ మ్యూజిక్తో, ఒక మంచి సూతింగ్ వాయిస్తో ఒక మనం మెడిటేషన్ చేసుకోవడానికి లాగా ఉంటుంది. ఆ రూమ్ అంతా అరేంజ్ చేసి ఉంచారు. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. బట్ పిల్లలందరూ బాగా గోల చేస్తున్నారు. ప్రశాంతంగా అలా అయితే ఏం మెడిటేషన్ చేసుకునే అంత ఏం లేదు. అండ్ ఈ రూమ్ లోపల ఎలా ఉందో నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఆ గోలకి ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు, ఒక 10 to 15 minutes అలా ఉండేసి ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చుట్టూ ప్లేస్ అంతా కూడా ఇలా ఉంది. అండ్ మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మ్యూజియంకి వెళ్ళాము. బట్ మేము వెళ్ళిన రోజు అయితే మ్యూజియం క్లోజ్డ్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే కూడా మ్యూజియం ఓపెన్ చేయరంట. అండ్ అలానే దగ్గరలోనే బౌద్ధ స్తూపం కూడా ఉంటుంది అన్నారు. బట్ అది కూడా ఫ్రైడే ఓపెన్ చేయరన్నారు. సో ఇంకా అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ వచ్చేసాము. ఇంక మేము ఇంటికి వెళ్ళే దారిలో ఇలా పుచ్చకాయలు కనిపించాయి, ఒక పీస్ తిందామని చెప్పి ఆగాము. ఇక్కడ పుచ్చ ముక్కలు అప్పుడే ఫ్రెష్గా కట్ చేస్తున్నారు. అప్పుడే పుచ్చకాయల సీజన్ స్టార్ట్ అయింది. టేస్ట్ అయితే చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము అమరావతి నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. అండ్ వెళ్ళే దారిలో నాకు ఇలా ఒక సోడా బండి కనిపించింది. చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా ఊర్లో సమ్మర్ టైంలో ఇలాంటి సోడా బండి వచ్చేది. మా తాతగారు ఎప్పుడు ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి బండ్లు కనిపించడం చాలా తక్కువ కదా, ఎక్కడో ఒకటి ఉన్నాయి అంతే. ఇంక ఇక్కడ ఇలా సోడా తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇంకా ఇంటికైతే రీచ్ అయ్యాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.